నమస్కారం గురుగారు. నా పేరు సత్యప్రియ. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నన్ను వసుమతి గారు సజెస్ట్ చేశారు ఈ ప్రోగ్రాము. రాజరాజేశ్వరి గారి ద్వారా జాయిన్ అయ్యాను. ఫస్ట్ అసలు జాయిన్ అవ్వడానికే నేను చాలా ఇదయ్యాను. కానీ వసుమతి గారు నేను మంచంలో ఉండే చేశానండి, చాలా రిజల్ట్స్ వస్తాయి అని చాలా పాజిటివ్గా చెప్పారు. సో జాయిన్ అయ్యాను. మెయిన్ నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, థైరాయిడ్ ఉంది, అండ్ స్లీప్లెస్నెస్ మెయిన్. అది తగ్గితే మిగతా అన్ని నా ఇదవుతుందేమో అని జాయిన్ అయ్యాను. ఇది జాయిన్ అయిన తర్వాత ఒక 5-6 డేస్ అయితే చాలా బాగుంది. తర్వాత నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే మోషన్స్ అని, వామిటింగ్స్ అని, అండ్ థర్డ్ ఫేజ్ స్టార్టింగ్ అప్పుడు ఫీవర్ స్టార్ట్ అయింది 103 అలాగా. థర్డ్ ఫేజ్ ముందల 2 days ఫుడ్ తినొచ్చు, ఆ రోజులు కూడా నేను తినలేకపోయాను ఒంట్లో బాగోక. సో థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే మీకు కాల్ చేశాను, ఇలాగా పరిస్థితి అని. కంటిన్యూ అవ్వమ్మా, కంటిన్యూ అవ్వగలవు, ఇప్పుడు ఎలాగైనా కానీ నువ్వు తినేది ఏముండదు కదా, జ్యూసెస్ మీదే కదా అన్నారు. సో అలాగే కంటిన్యూ అవ్వగలను అనుకోలేదు, కానీ మీరు ఇచ్చిన పాజిటివ్ ఇది కానీ ఎనర్జైజేషన్ వల్ల కానీ నేను ఎప్పుడు కాల్ చేసినా కానీ మీ వాల్యుబుల్ టైంని కేటాయించి నాకు మళ్ళీ హీలింగ్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల నాకు బాగా రిజల్ట్ వచ్చింది. అండ్ ఫీవర్ కూడా ఇప్పుడు తగ్గింది, అండ్ వామిటింగ్స్ అవన్నీ తగ్గినాయి. నిద్ర అయితే చాలా బాగా పడుతుంది. అది వరకు చిన్న సౌండ్ అయినా కానీ అసలు ఎప్పుడు పడుకోను రాత్రి, అంతే, ఇంకా అలా ఉండేది. ఇప్పుడైతే చాలా ఎర్లీగా పడుకుంటున్నాను. పడుకున్నంతసేపు ఏ సౌండ్ అయినా కూడా నిద్ర డిస్టర్బ్ అవ్వట్లేదు. అండ్ ఇంత 10 days నుంచి ఫీవర్ ఉన్నా కానీ ఈ మాట ఇలా రాగలుగుతుంది. అది లిక్విడ్స్ మీద ఉండి కూడా ఈ మాట ఇంత బాగా వస్తుంది. అండ్ ఫేస్ కానీ ఏదైనా కానీ ఇన్ని రోజులు ఫీవర్ ఉన్నా కానీ చేసిన ఇలా ఉండదు. అంతా మీ దయ వల్లనే ఇదంతా. మొన్న కూడా ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేయగలనా లేదా అన్న డైలమాలో ఉన్నాను, కానీ మళ్ళీ మీకు కాల్ చేశాను ఆ రోజు కూడా. ఆ రోజు కూడా మీరు చాలా టైం స్పెండ్ చేసి మళ్ళీ నాకు హీలింగ్ ఇచ్చి చాలా బాగుండింది. అండ్ పెయిన్స్ వైజ్ గా అయితే లైట్ డిఫరెన్స్ వచ్చింది, నిద్ర వైజ్ గా బాగా డిఫరెన్స్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇంత ఇదిగా ఉన్నా కానీ, ఫీవర్ లో అలా ఉన్నా కానీ మనిషివి బాగున్నావు అన్నారు. ఆర్థరైటిస్ ఎలా ఉందండి? ఆర్థరైటిస్ పరిస్థితి ఎలా ఉంది? అది జనరల్. ఆర్థరైటిస్ వైజ్ గా అయితే నొప్పులు ఇంకా ఉన్నాయి, లైట్ డిఫరెన్స్ వచ్చింది. అంటే నొప్పులు వస్తూ పోతా ఉన్నాయా? ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కొక్కసారి సివియర్ గా ఉంటున్నాయి, కానీ కొంతసేపు అయ్యాక తగ్గిపోతున్నాయి. ముందల మీరు చెప్పినట్టు ఆ ఓర్చుకునే శక్తి, స్ట్రెంగ్ వచ్చింది, భరించగలగాలి అన్న ఇది. కానీ కొంతసేపు అయ్యాక తగ్గుతాయి. మార్నింగ్ లేచేటప్పుడు అది స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటది, కానీ లేచాక నైట్ కొద్దిగా నొప్పులు ఎక్కువగా అనిపిస్తాయి. లేచేటప్పుడు మార్నింగ్ కొద్దిగా బానే ఉంటుంది. మెయిన్ ఎక్కువ అది వరకు కొంచెం సేపు వర్క్ చేసిన నీరసం అనిపించేది, ఇప్పుడు అలా లేదు. కాకపోతే ఇప్పుడు ఫీవర్ వల్ల కానీ అప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో అయితే చాలా బాగుండింది. థ్యాంక్స్ వెరీ మచ్ గురుగారు. ఎస్.